నమస్కారం మిత్రులారా, ఇది మా ఫామ్లో ఉన్నటువంటి 8-9 గుంటల పందిరన్నమాట. దీంట్లో అన్ని రకాల కూరగాయలు మన ప్రకృతి వ్యవసాయం టైపులో మనకు ఆవులు ఉన్నాయి కదా, వాటి నుంచి వచ్చేటువంటిది ఒక ప్రయోగం అయితే చేయదలుచుకున్నా. మెయిన్గా తినడానికి కొన్ని అన్ని రకాలటువంటి ఆకుకూర జాతులైన తీగ జాతులైన దీంట్లో పెట్టేటువంటి ప్రయత్నం అన్నమాట. అటు చూడండి, అది ఆరు మళ్ళు చేసినాం అన్నమాట. దాంట్లో 6 మళ్ళలో నేను తెచ్చినటువంటి తర్వాత మీకు మొత్తం చూపెడతా ఏమేమి ఒక్కొక్క మడిలో ఏమేమి వేస్తానో. అంటే ఇలా చేయొచ్చో చేయరాదో తెలియదు, కానీ మీకు నాకు తెలిసినటువంటి పద్ధతుల్లో నాకు కొంతమేరకు అవగాహనటువంటి దాంట్లో అయితే చేస్తాం మిత్రులా. చేసి తర్వాత మొలుస్తాయా మొలవదా, లేకపోతే సక్సెస్ అవుతుందా కాదా, అవన్నీ మీకు వీడియో రూపంలో ప్రతిరోజు చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా. ఇవి 12 మళ్ళీ అనమాట. దీంట్లో ఆకుకూరలు వస్తాయి. మళ్ళీ ఈ బోధలు ఉన్నాయి కదా, ఈ ప్రతి స్తంభం మధ్యలో బోధ అనమాట. ఈ బోధ టు బోధ 16 ఫీట్లు కాబట్టి ఫస్ట్ అయితే 3 బోధలు చేసుకున్నాం. అటుకాడకు ఒక బోధ, ఈ కూరగాయల మన ఆకుకూరల మధ్యలో ఈ మధ్యలో ఒక బోధ, ఇటు ఒక బోధ అనమాట. మళ్ళీ ఇక్కడ నుంచి ప్రతి స్తంభం టు స్తంభం మధ్యలో 2 బోధలు వస్తాయి. మళ్ళీ ఆ స్తంభాల మధ్యలో బోధే, మళ్ళీ ఆ స్తంభాల మధ్యలో మొత్తానికైతే ఇవి ఒక 3, 4, 5, 3, 4, 12, ఇవి ఒక 15 నుంచి 16 బోధలు అయితే వస్తాయి. ప్రతి 3 బోధలకు ఒక రకం అన్నమాట. దాంట్లో కాకరకాయ, పొట్లకాయ, మన బోడ కాకరకాయ, బీరకాయ, నేతి బీరకాయ అని అవి చిన్న చిన్న ప్యాకెట్లు అయితే మన బయట దొరికేటువంటి విత్తనాలే పట్టుకొచ్చిన. అవి మీకు మొత్తం వీడియో రూపంలో చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా. ఫస్ట్ అయితే మన టీం ఇక్కడ బోధలు చూడండి, దాదాపు 2 ఫీట్లు 2.5 ఫీట్లు అయితే పారలతోనే బోధలు అయితే మేకింగ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఆ స్తంభాల మధ్యలో ట్రాక్టర్ బోధ కాబట్టి ఆ పారలతోనే మేకింగ్ చేస్తున్నాం. ఈ లాస్ట్ ఇయర్ పరిచినటువంటి డ్రిప్ అనమాట. మళ్ళీ డ్రిప్ కొనుక్కొచ్చిన మళ్ళీ మనకు ఎక్విప్మెంట్ కాస్ట్ ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి పాత ఉన్నటువంటి డ్రిప్ ఎక్కడైనా పగిలితే కూడా నక్కులు వేసుకొని దీన్ని సరి చేసేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. దీంట్లో మాత్రం మొత్తానికి ఈ చిన్న పందిరిలో పారలతోనే ఎటువంటి మందులు కొట్టకుండా చేసేటువంటి ప్రయత్నం చూద్దాం ఒకసారి. ఈ సక్సెస్ అవుతుందా కాదనేటువంటి తర్వాత ముచ్చట. ఓన్లీ మనం తినడానికైతే యూజ్ అవుతుందని అయితే ఇది ఒక ప్రయోగం చేస్తుంది. ఇది సక్సెస్ అయితే తర్వాత ఫ్యూచర్గా ఎక్స్పాండ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే ప్రకృతి వ్యవసాయంలో మల్చింగ్ షీట్ డ్రిప్ వేస్తారో నాకైతే తెలియదు, కానీ నేను మాత్రం ఎందుకంటే నీరు పెట్టడానికి ఈజీగా ఉంటుందని, కలుపు రాకుండా మల్చింగ్ షీట్ అనేటువంటి ఉద్దేశంతో ఈ మల్చింగ్ షీట్ను ఈ డ్రిప్ను అయితే వేయడం అయితే జరుగుతుంది మిత్రులారా. ఈరోజు సాయంత్రం వరకు అయితే కంప్లీట్ చేయాలనుకున్నాం. చూడాలి మరి ఇది అవుతుందా కాదనేది అయితే మనకు సాయంత్రం వరకు పని నడుస్తుంటే అయితే తెలుస్తుంది. 15 బోధలు వచ్చినాయి అన్నమాట టోటల్గా. ఈ 15 బోధలలో ఏమేమి పెట్టాలో ప్లాన్ అయితే చేద్దాం. ఫస్ట్ మనం ఆకుకూరలు చూద్దాం అనమాట మిత్రులారా. మా యొక్క పందిరిని పూర్తిగా ఒకటి దాంట్లో ఏ విధంగా ప్లాన్ చేద్దామని అయితే డయాగ్రామ్ వేస్తే ఆకుకూరల మళ్ళు 10 తయారు చేసుకున్నాను అనమాట. మిగతా తర్వాత పొడుగు సార్లు ఏవైతే ఉంటాయో బోధలే ఉంటాయి కదా, ఆ బోధల సార్లు మొత్తం వస్తే నాకు వచ్చినటువంటివి 15 అనమాట. 15 సార్లు వస్తే ఈ 15 సార్లలో ఫస్ట్ సొరకాయ, గుండెడు సొరకాయ పెడదాం అనుకుంటున్నా. ఆ తర్వాత నేతి బీరకాయ సాలు వస్తుంది. ఆ తర్వాత నేతి బీరకాయ కాకుండా నార్మల్ బీరకాయ ఈ ఒక 2 సార్లు వస్తాయి అన్నమాట. నార్మల్ బీరకాయ 2 సార్లు వచ్చిన తర్వాత నల్ల కాకరకాయ 2 సార్లు, తెల్ల కాకరకాయ 2 సార్లు, తర్వాత పొట్లకాయ 2 సార్లు, ఆ తర్వాత బోడ కాకరకాయ 1 సార్లు, ఆ తర్వాత మళ్ళీ 2 సార్లు కాకరకాయ, 1 బీరకాయ, మళ్ళీ 2 చివరి సార్లు ఇటు ఖాళీ ప్లేస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పందిరి మనం అవసరమైతే ఇటు షిఫ్ట్ చేయొచ్చు అనమాట. ఏది మన సొరకాయ, ఈ సొరకాయ 2 సార్లు అనమాట. ఈ విధంగా 15 సార్లు 10 మళ్ళు అయితే ఈ విధంగా డయాగ్రామ్ అయితే తీసుకున్న మిత్రులారా. దీని ప్రకారం దీని విత్తనాలు పెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. డ్రిప్ పరుచుకొని మల్చింగ్ షీట్ వేసుకున్నాక ఈ మొత్తం ప్లాన్ చేస్తాం. మన వాళ్ళు కూడా బోధలు ప్రిపరేషన్ చేస్తారు, వాళ్ళు ఇంకొక 2-3 సార్లు అయితే అయిపోతుంది. నేల చిక్కుడు, గోకరికాయ, దోసకాయ, 1, 2, 3 దోసకాయ వచ్చిన తర్వాత బెండకాయ, ఈ 4 ఇంకా వేరే వేరే ప్లేసులు ఉన్నప్పుడు ఈ పందిరి మనకు ప్రస్తుతానికైతే వీటితోనే సరిపోతుంది. ఈ 4 వచ్చేసి మన దొండ పందిరి పక్కన అక్కడ కొంత ప్లేస్ ఉంది, దాంట్లోనే కొంత వేరుశనగ, కొంత ఇవైతే వేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఏది అరగుంట అనమాట. మనకు దీని ద్వారా ఒక పూర్తిగా ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే మనకు తర్వాత ఈ విధంగా ఉంటుందని అయితే మనం చూసుకోవచ్చు. మనకు మెయిన్గా మిస్ అయినవి నేల చిక్కుడు, గోకరకాయ, దోసకాయ, బెండకాయ. ఈ విత్తనాలు అయితే పక్కన పెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. పూర్తిగా టోటల్గా అయితే కవర్ అయిపోయినాయి. ఒక ఎర్ర బెండకాయ ఒక విత్తనం తెచ్చేది ఉండే, అది కాలేదు. చూద్దాం మరి తర్వాత ఏ విధంగానే. ఇవి మొత్తానికైతే ఇది ప్రిపరేషన్. దీని ప్రకారం ఈ డయాగ్రామ్ ప్రకారం ఫాలో కావాలి. ఆ తర్వాత దాని చిన్న ఫ్లెక్స్ ఉంటుంది అనమాట, దానికి సంబంధించినటువంటి దాన్ని కట్టేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. ఉదయం పూట 9 గంటలకు ఆ ప్రాంతంలో మా టీంలోకి అన్నాలు తీసుకొచ్చిన తర్వాత, అన్నాలు తిన్న తర్వాత కాకరకాయ గింజలు, పొట్లకాయ గింజలు నానబెట్టడం జరిగిందనమాట. 4-5 గంటల ముందు నానబెడితే మంచిగా మొలకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పందిరి చుట్టూ కొన్ని రకాల గుమ్మడి గింజలు అయితే పెట్టడం జరిగింది మిత్రులారా. పందిరి చుట్టూ అంటే ఫెన్సింగ్ పక్కన అనమాట. ఆ తర్వాత డ్రిప్పులు సరి చేసుకోవడం,
పాత డ్రిప్పులు కాబట్టి అక్కడక్కడ పగిలిపోవడం, కొంచెం రిపేర్ ఉండడం, దాదాపు 7-8 నెలలు అయిందనమాట ఈ పందిర్లు ఎటువంటి విత్తనాలు వేయక. ఆ డ్రిప్ కూడా కొంత లోపల పూడిపోయినటువంటి వాటిని సరి చేసుకొని బెడ్స్ మొత్తం నీట్గా అనుకొని ఆ డ్రిప్పును మధ్యలో మిడిల్ వచ్చేటువంటి విధంగా బెడ్స్ నున్నగా అనుకున్న తర్వాత ఈ ఆకుకూరల మడులు ఏవైతే ఉన్నాయో మధ్యలో మనుషులు నడిచేటువంటి విధంగా కలుపు బీకునేటువంటి విధంగా మధ్యలో ఒక పొడుగుత మళ్ళీ ఒక బోధ అయితే పోపడం జరిగింది మిత్రులారా. ఎందుకంటే గడి టైప్లో మనం నడవడానికైనా ఆకుకూరలు తొక్కకుండా ఉండడానికైతే మళ్ళీ మధ్యలో ఈ ఒక కాలువ టైప్లో అయితే పీలిపి అయితే వేపడం అయితే జరిగింది మిత్రులారా. లాస్ట్ ఇయర్ డ్రిప్ కాబట్టి బాగా రిపేర్ ఉందన్నమాట. మధ్యలో పగిలినటువంటి చోట గేట్ వాల్ పెట్టుకోవడం, ఆన్ ఆఫ్ చేసుకోవడం, లోపల చెత్త అంతా పెట్టేటువంటి విధంగా చివరిలో ఆన్ చేసి పెట్టుకున్న తర్వాత నేను ఏ రోలో ఏ పంట వేస్తున్నానో, ఏ కూరగాయలకు సంబంధించినటువంటి వేస్తున్నానో ఒక ఫ్లెక్స్ చింపుకొని దాంట్లో నీట్గా రాసుకోవడం అయితే జరిగింది మిత్రులారా. ఆ రాసినటువంటి వాటిని కట్టుకునేటువంటి విధంగా 2-3 గంటలకు ఆ ప్రాంతంలో మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. 2-3 మల్చింగ్లు వేసేది అనమాట 2-3 సార్లు. ఇక లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ వర్షం తగ్గగానే మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. మల్చింగ్ వేసుకున్న తర్వాత దాదాపు 15 వరుసలు వచ్చినాయి. ఈ 15 వరుసలు ఈ రెండు ఇటు కడ ఉన్నటువంటి ఈ సొర గింజలు పెడుతున్నాను అనమాట. దీనికి సంబంధించినటువంటి ఈ సొరకాయ గింజలు పెడుతున్నా. ఈ పెట్టడం వల్ల ఇటు కడకు పెట్టడం వల్ల ఏంటంటే ఒకవేళ అటు పోకుండా కూడా ఇటు ఒకవేళ కిందికి అటు పడవచ్చు, అటు సైడ్ పోకుండా ఇటు సైడ్ అయితే వేయచ్చు అనమాట ఈ సొరకాయ పందిని. అందువల్ల అయితే దీని సొరకాయ ఫస్ట్ రో 15 రో అనమాట. మొత్తం 15 వరుసలు వచ్చినాయి. ఈ 15 రోకు మన పొడవు సొరకాయ అయితే పెడుతున్నాం. స్టార్టింగ్ అయితే ఈ సొరకాయ గింజలు అయితే పెడుతున్నాం మిత్రులారా. దీనికి సంబంధించినటువంటి గప్పుడు మధ్య తెచ్చినటువంటి ఈ గింజలు కొన్ని మిగిలితే ఇవైతే ఫస్ట్ అయితే పెడుతున్నాం. ఇప్పుడు మనం మళ్ళీ చావు గింజలు పెట్టాలంటే చాలా కష్టం అవుతుంది కాబట్టి ఈ కడసాలు కూడా ఎంత ఒత్తుకుంటే అంత మంచిది అనమాట. అవసరమైతే ఒక కిందికి ఇటు వేసినా కూడా మొత్తం అది పారుకుంటూ పోతుంది అనమాట. ఒక రో అయితే కంప్లీట్ అయిపోయింది మిత్రులారా. ఇది నేతి బీరకాయ సాలు. మీరు చూసేటువంటి మల్చింగ్ షీట్ పరిచినటువంటి వరుసల్లోనే ఒక దాంట్లో దొడ్డు సొరకాయ అంటే కొండ సొరకాయ అనమాట. ఆ తర్వాత ఒక దాంట్లో నేతి బీరకాయ, ఒకటి నార్మల్ బీరకాయ, తెల్ల కాకరకాయ, నల్ల కాకరకాయ, ఆ తర్వాత పొట్లకాయ, బోడ కాకరకాయ, ఆ తర్వాత సొరకాయ అనమాట, పొడుగు సొరకాయ. ఈ విధంగా 15 సార్లు తర్వాత అక్కడక్కడ 2 మునగ చెట్లు వేసుకోవడం అయితే, గింజలు పెట్టుకోవడం అయితే జరిగింది మిత్రులారా. ఇవన్నీ మీరు చూసేటువంటివి నేను ప్యాకెట్లు తెచ్చినటువంటి ప్యాకెట్లు. అప్పుడప్పుడు చినుకులు పడుతున్నాయి. ఒకటి అనమాట. ఇక్కడ అంటే మడులో ఒక 10 మడులు చేసిన చెప్పిన పొద్దున 10 మడులు చేసిన కాబట్టి ఇది 1వ నెంబర్ వస్తుంది. 1 నుంచి 5 అనమాట. మళ్ళీ 6, 10. ఈ 1 నెంబరు 6వ నెంబర్ ఈ 2 మాత్రం పాలకూర అనమాట. అంటే మామూలుగా మనకు తెలిసినటువంటి పూర్తిగా అవగాహన అయితే లేదు, తెలిసినటువంటి ప్రయత్నం అయితే కొద్ది గొప్ప తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం అనమాట. ఇందాక నేను చెప్పినటువంటి పంటలు ఏవైతే కూరగాయలకు సంబంధించిన తీగజాతి సంబంధించిన 15 వరుసలు పెట్టుకున్న తర్వాత ఈ ఆకుకూరల కోసం 10 మడులు తయారు చేసుకున్నాం అన్నమాట. ఒక దాంట్లో పాలకూర, ఒక దాంట్లో మెంతి కూర, ఒక దాంట్లో సుక్క కూర, ఒక దాంట్లో నేలబచ్చల కూర, ఒక దాంట్లో కొత్తిమీర, ఈ విధ అనేక రకాల సంబంధించిన ఏవైతే ఉన్నాయో, ఒక దాంట్లో తెల్ల గోంగూర, ఒకటి ఎర్ర గోంగూర, ఎర్ర తోటకూర, ఈ విధంగా సంబంధించినటువంటి 10 మడులలో ఈ సంబంధించినటువంటి ఆకుకూరలు అయితే వేయడం అయితే జరిగింది మిత్రులారా. ఇది సాయంత్రం 5:30 గంటల సుమారు ఆ ప్రాంతంలో అనమాట. దీనికి సంబంధించిన ఫ్లెక్స్లో రాసి పెట్టుకున్నా కదా, అవన్నీ కట్టుకోవడం అయితే జరిగింది. నీట్గా చేతి గొర్రు సాయంతో మంచిగా నీట్గా అనుకోవడం, ఏమంటే అలుక్కున్న తర్వాత నీట్గా రుద్దుకోవడం, పారతో తిప్పేయడం, ఎటుబడి సాయంత్రం వరకు చీకటి పడేంత వరకైనా చేసేది కంప్లీట్ చేయదలుచుకున్నాం. మీరు చూసేటప్పుడు మబ్బు వస్తుంది, లైట్గా చినుకులు పడుతున్నాయి అన్నమాట. ఇక మిగిలిపోయిన నీటి ఫెన్సింగ్ పక్కన చిన్న చిన్న టేక్ చెట్ల పక్కన కొద్ది ప్లేస్ ఉంటే అవన్నీ అక్కడ అలుక్కోవడం అయితే జరిగింది మిత్రులారా. ఉదయం 6 గంటల నుంచి మొదలు పెడితే సాయంత్రం 7 గంటల వరకు ఈ టైంకి అనమాట 10 మళ్ళు ఆకుకూరలు, అదేవిధంగా 15 సార్లు అనేక రకాల తీగజాతి కూరగాయల మొక్కలు అయితే ఈ 9 గుంటల విస్తీర్ణంలో అయితే ప్రకృతి వ్యవసాయం టైప్లో సహజమైనటువంటి పద్ధతిలో పండిదలుచుకున్న మిత్రులారా. మనకు దీని ద్వారా ఒక అనుభవం, తెలియనటువంటి పంటలపై క్లారిటీగా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది మిత్రులారా. దీని గురించి కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఈసారిగా ఇప్పుడైతే వర్షం పడుతున్న అదృష్టం కొద్దీ మంచిగానే మొలుస్తాయి అనుకుంటున్నా. ప్రతి 15 సార్లు అన్నిటిపై పెట్టినటువంటి గింజలు ఈ మిత్రులారా. ఇది సహజ సిద్ధంగా మన కూరగాయలు పండించాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేద్దామని అయితే ఇది ఎంచుకున్నటువంటి మొత్తానికైతే మన టీం సాయంతో అయితే ఈ చీకటి పడేంత వరకు కష్టపడి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు టార్గెట్ కంప్లీట్ చేయాలనుకుంటే కంప్లీట్ చేసిన మిత్రులారా. మా యొక్క వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రైతు బిడ్డ రాజబాబు రెడ్డి. 6:15 ఆ టైం అయితే అవుతుంది మిత్రులారా. చినుకులు కూడా బాగానే పడుతున్నాయి. మిగిలిపోయినటువంటి పారలు, టెంకలు, ఏవైతే కూరగాయల గింజలు మిగిలిపోయినా అక్కడక్కడ మర్చిపోయినాయి అనమాట. వాటిని కూడా తీసుకొని ఫామ్ హౌస్లో భద్రపరచుకోవడం అయితే జరిగింది మిత్రులారా. ఈ 9 గుంటల విస్తీర్ణంలో నేను వేసినటువంటి ఆకుకూరలు, ఈ తీగజాతి కూరగాయలు ఏవైతే ఉన్నాయో ఏమీ మందులు వేయకుండా సహజ సిద్ధంగా ఒక 9 గుంటల విస్తీర్ణంలో అయితే ఒక చిన్న ప్రయత్నం అయితే చేస్తున్న మిత్రులారా. సక్సెస్ అవుతుందా కాదో చూడాలి.